దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి. నీ యొక్క మాట మాట్లాడడానికి నా ప్రభు అవకాశం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నీ సన్నిధిలో గడపలేక అనేకులు నా ప్రభ ప్రయాసతోనూ కన్నీరుతోనూ బయట పని చేయుచున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకో. అట్టి అవకాశం నాకు ఇచ్చిందేవా నీకు వందనాలు. మందిరంలో అడుగు పెట్టిన దానికే నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. నేను మాట్లాడటం లేదు కానీ నీవే నా నోటి మాట ద్వారా మాట్లాడాలని తండ్రి నీకు స్తోత్రం. నేను మాట మాంద్యం గలదాన్ని తండ్రి. తండ్రి నేను సుంకరిని తండ్రి, ఘోర పాపిని తండ్రి. నీ బిడ్డగా నన్ను చేర్చుకొని వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మేము పాపులమయ్య మమ్మల్ని మన్నించి క్షమించి వాక్యం ద్వారా మాట్లాడవచ్చున నన్ను నేను కాదు కానీ తండ్రి నీవే మాట్లాడమని నిన్ను ప్రాధేయపడుతుండగా అట్టి అభిషేకం మాకు దయచేయమని, దీవించి ఆస్వాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాకు అవకాశం వచ్చిన మాట ఏమిటంటే విజయం సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసు లేఖనాను ప్రకారంగా ఆయన విజయం పొందిన. మీరేంటండి దేవుడు సిలువేయుచున్నాడు, ఆయన సిలువేసి ప్రాణం పోగొట్టుకుంటే మీరు విజయం అంటున్నారు ఎలాగండి అని అంటున్నారు. నిజంగా మనకు తెలిసిన దేవుని సిలువ వేయడం అంటే అందరికీ బాధే. అందరూ కన్నీరు కారుస్తారు దేవుడు సిలువ వేశారు ఆయన. కానీ ఆయన ఏ దినము కూడా ఏడవలేదు. సిలువ రీతిగా చూసుకుంటే ఆయన సిలువ గురించి ఏ దినము ఏడవలేదు. కానీ ఒక్క విషయంగానే ఆయన ఏడ్చి ఉన్నాడు. ఏమిటంటే పాత్రను, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రను ఆ ఎదుటి నుంచి తొలగించండి తండ్రి అని ప్రార్థించాడు. ఆయన ఏడుపు అనేది, కన్నీరు అనేది రక్తంగా కారి పడుచున్నదంట. ఆ సమయంలో కూడా సాతానుడు శోధిస్తూ ఉన్నాడంట. ఆయన సాతానుడు శోధించిన కానీ ఆయన ప్రార్థన చేయకుండా మానలేదు. ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. కన్నీరు రక్తంగా మారేంత వరకు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుని దూత వచ్చి దేవునికి పరిచర్య చేసి దేవుని బలపరిచి ఆయన విడిచి వెళ్ళిందంట. ఇప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు శోధనలో పడకుండా ఉన్నట్లు దేవునికి ప్రార్థించండి అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఈ లోకానికి వచ్చిన 33 సంవత్సరాలు, ఆయన 30 సంవత్సరాలు కుటుంబం కొరకే ప్రయాసపడ్డాడు. ఆయన కలిగిన తల్లిని, సహోదరులని ప్రేమ బాధ్యతను నెరవేరుస్తూనే వచ్చి ఉన్నాడు. 3.5 సంవత్సరము దేవునికి పరిచర్య చేశాడు, దేవుని సువార్త చేశాడు. ఇది దేవుని యొక్క పిలుపు కనుక నేను వెళ్ళుచున్నాను, ఆయన యొక్క చిత్త ప్రకారమే నా జీవితంలో జరగాలని ఆయన లోకాన్ని నడిచి 12 మంది శిష్యులు నడిపించుకొని వాడుకొని అనేకులకి చెప్పి ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
ఇందాకలా మనం చెప్పుకున్నట్టుగా ఆయన గిన్నె కొరకు ప్రార్థించను చిరక విషయంలో. పైన 29వ అధ్యాయం 28 చదువుకుంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. చిరకుతో నిండి ఉన్న యొక్క పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. 28వ అధ్యాయంలో ఏం చెప్పి ఉన్నాడు ఆయన? అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. యేసు ఎరిగి ఉన్నాడు, సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏమి జరగాలి, ఎప్పుడు ఎలాగుండాలో ప్రతిదీ ఆయనకి తెలుసు. ఆయన తెలిసి కూడా సిలువ వేయడానికి గల కారణం ఏమిటంటే దేవుని చిత్తానుసారం నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను కనుక నేను సిలువ వేయబడ్డాలన్న ఒక కారణంతో ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఆయన పోగొట్టుకోలేదు, వదులుకోలేదు. ఆయన యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చినట్లు. లేఖనములు ఇక్కడ ఏముందంటే లేఖనాలు అంటే దేవుని యొక్క గ్రంథాలు. పాత నిబంధన ప్రకారము ప్రతి ఒక్క ప్రవక్త చెప్పుతూనే వచ్చున్నారు. ఇర్మియా కావచ్చు, యేషయా కావచ్చు, దావీదు కావచ్చు, ఇలాగ అనేకమైన ప్రవక్తలు, అనేకమైన దేవుని యొక్క పిల్లలు చెప్పుతూ వస్తున్నారు. లోకమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల వచ్చుచున్నది. ఆయన ఈ లోకానికి వచ్చి లోక భారాన్నంతా మోసుకొని పోయాడండి. అలాగా ఆయన ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడో, ఆయన అప్పటికి సిలువ వేయబడినప్పటికి కూడా అనేక స్త్రీలు ఆయన కొరకు ఏడుస్తుంటే, అమ్మ మీరు నా కొరకు ఏడవద్దండి, కానీ మీ పిల్లల కొరకు ఏడవుడి, మీ కుటుంబం కొరకు ఏడవుడి. ఈ దినం అనేకులు వస్తారు, వచ్చి దేవుడు సిలువ వేశారు అని మనం స్కిట్ వేపిస్తాం కదా, దేవుడు సిలువ వేశారని స్కిట్ వేపిస్తే అందరూ కన్నీరు కారుస్తారు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి. ఆ క్షణానికి మనము బాధపడి కన్నీరు కార్చి వదిలేస్తాం. ఈ రోజుటికే మనం వదిలేస్తామండి. దేవుడు చెప్పిన మాటలు ఈరోజు విని ఈరోజు వదిలేస్తాం. దేవుడు యెషయా గ్రంథంలో ఆయన చెప్పుచున్నాడు, మీ పిల్లల కొరకు, నీ వారి కొరకు దివారాత్రములు కన్నీరు కార్చుడి, నది ప్రవాహం ప్రవహించున్నట్లుగా. కన్నీరు అనేది నది ప్రవాహం ప్రవహించేటంతగా మీరు కార్చండి కన్నీళ్ళు, దివారాత్రములు కన్నీరు కార్చుడి. కీర్తన రాసిన ప్రత్యేకలో ఆయన చెప్తాడు కదండి, దుష్టుని ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు కన్నీరు కార్చబడాలి, దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రము చదవబడాలి. ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండింటి దేని కిందకు వస్తుంది? నీతి కిందకు వస్తుంది అన్నమాట. వాక్యం చదువుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, క్రియలు లేకుండా బ్రతుకుతున్నాం. క్రియలంటే ఎలాగ ఉండాలని నాకు తెలీదు, కాస్త చెప్తారా అని అంటే, క్రియలు ఏమో కాదండి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనము బాధపడేది
సహజమే, కన్నీరు కార్చేది కూడా సహజమే. కానీ దేవుని మాటతో ఆదరణ ఇచ్చుకునేదే క్రియలు. దేవుని వాక్యం చదువుతూ నువ్వు భయపడకు 365 సార్లు చెప్తుంది దేవుని యొక్క బైబిల్. నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేసి. ఒక విషయంలో మనము వెయిట్ చేయడం కూడా క్రియల్లోనే వస్తుంది. ఇప్పుడు అబ్రహాం ఉన్నారు, ఆయన పిల్లల కొరకు 25 సంవత్సరాలండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు పిల్లల కొరకు ఆయన పడిన వేదన కాదు, ఆయన పడిన చింత కాదు. దావీదు కూడా ఆయన ప్రాణ భయంతో అరణ్యంలో 22 సంవత్సరాలు పరిగెత్తాడు. ఆయన తిండి లేదు, తిప్పలు లేదు. ఆయనే బాధపడుతుంటే ఆ గుడారాల్లో, ఆ గుహల్లో బ్రతుకుతుంటే ఆయన నమ్ముకొని 100 మంది వచ్చినారంట. ఆయన నమ్ముకొని కుటుంబాలు ఉన్నాయంట. అప్పటికి కూడా ఆయన విశ్వాసం పోగొట్టుకోలేదు. ఆయన ప్రభువా, ఆ పిచ్చుకలు చూడు తండ్రి, అవి నీ ఆవరణలో తిరుగుతున్నాయి, కానీ నాకు తిరిగే అర్హత నాకు లేదు తండ్రి. 1000 దినములు తండ్రి నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం తండ్రి ఆయన చెప్తున్నాడు. నేను కాలేజీలో హాస్టల్లో ఉన్నానండి. ఆదివారము ఈ ఫ్రైడే కానీ దేవునిలో ఇక్కడ మందిరంలో పరిచర్యలు చేస్తారుగా, మంగళవారం, బుధవారము, శుక్రవారం, శనివారము, ఆదివారం ఇలా ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నారంటే ఇలా ప్రార్థనలో ఉన్నారని చెప్తారండి. నాకు తెలియని బాధ చేస్తుంది. ఎందుకంటే ఇంతమందికి అవకాశం ఇచ్చావు కదా తండ్రి, నాకు కూడా మందిరంలో అవకాశం ఇవ్వచ్చు కదా, ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థించుకుంటాను కదా తండ్రి అని అడిగి ఏడ్చేదాన్ని. ఈ ఒక్క దినము, ఈ ఒక్క మాట మాట్లాడడానికి నాకు ఎన్నో ఏండ్లు పడుతుందండి. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఎన్నో ఏండ్లు. ఈ 40 దినాలు ఉపవాసంలో, 45 దినాలు ఉపవాసంలో ఉన్నప్పుడు చిన్న శోధనలు కాదండి, దేవునిలో నేను బలహీన పడిపోయినా. ప్రభువా, నన్ను బలపరచండి తండ్రి, నేను బలహీన పడిపోచున్నానని నేను అడుగుతూనే ఉన్నా, ప్రార్థిస్తూనే ఉన్నా. ఇంకా అనుకోకుండా ఒకరోజు మందిరానికి రావడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను దైవజనుడికి చెప్పిన, నేను ఇలా ఎంతగానో ప్రయాసపడుతున్నాను పాస్టర్ గారు, శోధనలు అనేకంగా ఉన్నాయి, నన్ను ఎంతగానో బలహీనపరచబోతున్నాయి, నేనేం చేయాలి అని నేను కన్నీరుతో అడిగినప్పుడు, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ భక్తి జీవితంలోనే ఇలాంటి శోధనలు ఎక్కువ వస్తాయి, బలపరుచుకోవాలి, నిన్ను నువ్వు బలపరుచుకోవాలి అని చెప్పినాడు. అనేకులు నన్ను ఏం భక్తి పరులంట అని నన్ను ఎంతగానో బాధించిన సందర్భాలు ఉన్నాయి, నొప్పించిన సమయాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నేను విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నేను ఇలా బలహీన పడినప్పుడల్లా ఇంట్లో ఫోన్ చేయడం కానీ, దైవజనుడికి చేయడం కానీ, ఎవరో ఒక ద్వారా నేను మాట్లాడే కొలిది దేవుడు నన్ను బలపరుస్తూనే వచ్చి ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడైతే పడిపోతున్నారని దేవునికి అర్థమైపోతుందో, దేవుడు హృదయంలో నుంచి మాట పలికిస్తూ ఉంటాడనమాట. ఆయన 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తకు శ్రమపడ్డా కానీ ఆయన ఏ విషయంలో కానీ బాధపడలేదు, ఎక్కడ కానీ కృంగిపోలేదు. ఆయన నన్ను సిలువేస్తున్నారే అనేసి. ఎంతవరకు సమంజం ఇలా చేయడం?
అని మమ్మల్ని మనము పరీక్షించుకొలది దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క బల్లదానిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఎడల తీర్పు పొందుక పోదరనమాట. మమ్మల్ని మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించిన కొలది మనము తీర్పులోనికి పోకుండా తప్పించుకోగలుగుతాం. దేవునికి మనము లోబడాలా, భయపడాలా? దేవుని యందు మనం భయము భక్తి కలిగి జీవించాలా? ఆయన దేవుడు యేసుక్రీస్తు సిలువలో వేయబడినప్పుడు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు దేవాలయపు తెర అనేది అడ్డుగా తెరవబడిందంటండి. ఆయన యొక్క మాట దేవాలయపు తెరను రెండుగా చీల్చివేయబడింది. ఆకాశము మెరుపులు ఉరుములతో నింపబడి ఉన్నది. అక్కడున్న ప్రజలందరూ చూసి ఈయన నిజంగానే యేసుక్రీస్తు దేవుని కుమారుడైన అని అప్పుడు అందరూ భయపడుచు ఆయనకి ప్రార్థిస్తున్నారు. ఆయన పక్కటలో బల్లెమును పొడిచినప్పుడు ఆయన యొక్క రక్తం అనేది ఒక సైనికుడి మీద పడినప్పుడు అప్పటికప్పటికే ఆయన మారు మనసు పొందారు. ఆయన రక్తం చాలు, ఆయన యొక్క మాట చాలు, ఆయన యొక్క చెంగు ముట్టేనే ఆ స్త్రీ స్వస్థత కలిగింది. అంత గొప్ప విశ్వాసంలో ఆయన అంత గొప్ప భక్తి జీవితంలో బ్రతికి ఉన్నాడు. దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. దేవుని వాక్యం మన హృదయంలో చేసే పాపాన్ని చూపిస్తుంది. ఏ రోజైతే నువ్వు దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకుంటావో ఆ రోజే దేవుడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడనమాట. పరిసయ్యుడు సుంకరి ఇలా ప్రార్థిస్తూ ఉంటారు. పరిసయ్యుడు ఏమంటాడు, ప్రభువా నేను వారానికి 3 పూటలు నేను నీకు ఉపవాసం ఉంటున్నాను, నా దశంభాగంలో నీకు ఇస్తున్నాను, నేను దేవునిలో ఇంత భక్తి జీవితంలో ఉన్నాను, కానీ ఈ సుంకర్లా మాత్రం నేను జీవించలేదయ్యా, దానికి వందనాలు ప్రభు అని చెప్తాడంట. కానీ ఈ సుంకర్ ఏం చేస్తాడంటే దూరంగా నిలబడతాడు. దేవాలయము బయట దూరంగా వెళ్ళి మోకాలేసి, ప్రభువా నీ మందిరాన్ని అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత చాలదు తండ్రి, ఆకాశపు వైపు నా కనులెత్తుటకు నాకు శక్తి చాలదయ్యా, నేను చేసిన ఘోర పాపాన్ని బట్టి నన్ను క్షమించండి తండ్రి అని గట్టిగా రోధిస్తున్నాడంట. హన్నా తన పిల్లల కొలసి ఎలాగో రోధిస్తుందో దావీదు తన పిల్ల కొడుకు, తన కుమారుడు కొడుకు ఎంతగా ప్రార్థిస్తున్నాడో అలాగూ ఆయన రోధించాడంట. రోదన ప్రభువా కలిగిన బాధ వేదనలో ఎలాగ ప్రార్థిస్తున్నారుగానో మనకు తెలియదు. ప్రభువా తండ్రి నీవు తప్ప వేరే మార్గం లేదయ్యా, రక్షించు తండ్రి అని రోధిస్తున్నాడు అనమాట. దేవుని వాక్యం ఏమేమి చెప్తుంది, దివారాత్రములు ఆయన నదీ ప్రవాహము ప్రవహించినట్లు మీ కన్నీరు కార్చుడి. దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని చదువుడి అని చెప్తుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తుంది. మనము దేవునిలో నలగబడాలంటే అంతగా నలగబడాలి. ఊరకనే దేవునిలో వచ్చేస్తే ఆయన యొక్క శక్తి ఏంటో ఎవరికి తెలియదు. పడి లేయాల. పౌలు గారు కూడా అనేక సార్లు ఉపవాసంతో ఆయన అనేక సమస్యలతో కొరడాలతో కొట్టించుకొని ఒక ముళ్ళు పెట్టుకొని, ఆయనకి లేని ఆస్తి అంటూ లేదు, ఆయన చదివిన చదువు లేదు, ధర్మశాస్త్రం అనే చదివి అన్ని హృదయంలో పెట్టుకున్న వ్యక్తి ఆయన. అన్నీ తెలిసి కూడా దేవుని శోధించాడు ఆయన. ఎవరైతే దేవుని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ వస్తున్నాడు అనమాట.
డైరెక్ట్గా దేవుడే రంగంలోకి దిగి, సౌలా సౌలా నీవెందుకు నన్ను శోధిస్తున్నావు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావని ఆయనతో మాట్లాడినాడు. ఆ యొక్క మాటతోనే ఆయన కన్నులు కనబడకుండా మోయబడినాయి అన్నమాట. దేవుని యొక్క మాట వినడానికైనా, దేవుని మాట చూచుటకైనా, దేవుని యొక్క కార్యం వినుటకైనా మనకు అంత శక్తి సరిపోదు. కనురెప్పపాటులోనే కార్యాలు జరుగుతాయి. విశ్వాసం కలిగి మన జీవితంలో బ్రతుకుతాయి. ఆయన దహించు అగ్ని, మండుచున్న అగ్ని ఒక మనిషిని కాల్చగలుగుతుంది, ఒక మనిషిని మారు మనసును దయచేయగలుగుతుంది, ఒక పాపిని క్షమింపబడుతుంది. రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చగల వాక్యం అలాంటిది. దేవుని యొక్క మాట అలాంటిది. దేవుని వాక్యము ఆది నుంచి ఉన్నది. సమస్తము మన కొరకే జరుగును అనేసి ఆది నుండి ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. తండ్రి తన చిత్తము సంపూర్తి చేశాడు. నేను విజయం పొందాను. తండ్రి ఎప్పుడు కూడా ఎక్కడ పడిపోకుండా నేను విజయం పొందాను, సమాప్తమైనది అని గట్టిగా బిగ్గరగా అర్చి ఉన్నాడు అన్నమాట. అప్పుడు కాలంలో సిలువ ఎందుకు చేస్తారంటే, మనం చేసిన పాపాలు కొన్ని తప్పులు చేస్తారు కదా, వారి కోసమే సిలువ వేయబడతాడు. కానీ దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ధర్మశాస్త్ర ప్రకారం కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఆయన సిలువ వేయబడ్డాడు అన్నమాట. యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 34వ వచనంలో ఏముందంటే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తుంది? దేవుని చిత్తం ప్రకారం ఆయన నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే, ఆయన పని తుదముట్టించుటకే నాకు ఆహారమై ఉన్నదన్నమాట. ఆయన చిత్తం ఏమి ఉన్నది, అది జరిగించడానికి ఆయన చేసి ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుండి 19 వరకు చదువుకుందాము. ప్రభు ఆత్మ నా మీదకి 16 నుంచి చదువుకుందాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమున లోపలికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీదకి ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారిని చూపులను కలుగునని ప్రకటించుటయు, నలిగిన వారిని విడిపించుటయు, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా, ఆయన, నేడు మీకు వినికిడిలో ఈ లేఖనము నెరవేరున్నదని వారితో చెప్పాను. ఆయన పెరిగి పెద్దయి నజరేత్కి వచ్చి ఉన్నాడంట. అప్పుడు విశ్రాంతి దినములో ఆయనకి అవకాశం వచ్చి ఉన్నదంట. ఏ గ్రంథం చదవడానికి? యెషయా గ్రంథం చదవడానికి ఆయనకు అవకాశం వచ్చి ఉన్నప్పుడు దేవుని ఆత్మ నా మీద ఉన్నదని ఆయన చెప్తున్నాడు. బీదల కొరకు, చెరలోనున్న వారి కొరకు, గుడ్డి వారి కొరకు, నలిగిన వారి కొరకు నన్ను ఆయన అభిషేకించి ఉన్నాడని ఆయన గ్రహించి ఉన్నాడు.
గ్రహించుకొని దేవుడు నన్ను ఇందుకు పంపి ఉన్నాడు. ఆయన ఏంది? యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క మాటతో పట్టుకున్నాడు. ఆయన నువ్వు ఇందుకు వచ్చి ఉన్నావు. దేవుడు బాప్తీసం పొందుచున్నప్పుడు, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ పావురం వలె ఆయన మీద దిగొచ్చి, నేడు ఇతను నా కుమారుడు, నేను కని ఉన్నాను అని దేవుని యొక్క మాట చెప్తుంది. అలాగూ ఆయన చిత్తము ప్రతి ఒక్కరి జీవితంలో, అనేకుల జీవితంలో దేవుని మాటన్నా పట్టుకుంటుంది, దేవుని యొక్క పాటన్నా పట్టుకుంటుంది, దేవుని యొక్క ప్రార్థనన్నా పట్టుకుంటుంది, దేవుని యొక్క సాక్ష్యమైన పట్టుకుంటుంది. అనేకుల్ని ఒక్కొక్కరిని దేవునిలోకి నడిపింపుకోవడానికి అలాగ పట్టుకుంటుంది అన్నమాట. యేసుక్రీస్తుని దేవుని యొక్క యెషయా గ్రంథం ప్రకారం ఆయన పట్టుకొని నడిపించింది. అప్పటి నుంచి ఆయన పెరిగి పెద్దయి ఆ ధర్మశాస్త్రం చదివే కొద్దీ నువ్వు దేవుని కోసం పుట్టి ఉన్నావు, దేవుని కోసం వచ్చి ఉన్నావు, దేవుని చిత్తం నెరవేర్పుకై ఉన్నావు. అదే మాట దేవుడు మనతో చెప్పుచున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా చిత్త ప్రకారం జరిగించు, నీకు సమస్తము సాధ్యపరచువాడు నేను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యపరచువాడను నేను. అడుగు, నేను నీకు ఇస్తాను. వెదుకు, నేను నీకు దొరికిస్తాను. తట్టు, నేను నీకు తీయబడతాను. ఏ రోజైతే మనము దేవుని ఎదుట మన పాపాలని మనం ఒప్పుకుంటాము, కన్నీరు కార్చి ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నీవు తప్ప వేరే మార్గం లేదయ్యా అని మనము ఏ రోజైతే దేవుని ఎదుట మొరపెడతాము, దేవుని యొక్క మాటను పట్టుకొని మన జీవితంలో ఏ రోజైతే నడుస్తామో ఆ రోజే మన జీవితంలో నిజమైన రక్షణ. అనేక సార్లు మనం పడిపోతుంటాం, కానీ మనము కొన్ని సందర్భాల్లో నిలబడలేకపోతుంటాం. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యం అనేది చెప్తున్న కొలది మనల్ని మనము సమర్థించుకుంటూ ఉంటాం. దేవుడు 3.5 సంవత్సరాలు వెళ్ళి అనేకులకు పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లి అక్కడ అడ్డుపడలేదు. ఎలాంటి విషయంలో కానీ వారి తల్లి అడ్డుపడలేదు. పాత నిబంధన ప్రకారము పిల్లల్ని బెత్తంతో వారిని శిక్షించేవారంట, వాళ్ళని అంత కఠినంగా పెంచేవారంట. దేవుని వాక్యం యేసుక్రీస్తు తెలిసి కూడా ఆయన ఈ దేవునిలో వెళ్తే మనకి ఇన్ని సమస్యలు వస్తాయి, కన్నీరు వస్తుంది, బాధ వస్తుందని కూడా తెలిసి కూడా ఆయన నేను ఈ లోకానికి వచ్చిందంటే బీదల కొరకు, రోగుల కొరకు, పాపుల కొరకు, వారిని చెరలో నుండి విడిపించుటకు, వారిని రక్షించుటకు, వారిని నడిపించుటకు నేను వచ్చి ఉన్నాను. ఆయన దేవుని వాక్యము వారిని ఆయన ఎంతగానో బలపరిచిందన్నమాట. మోషే ఫరో కుమారుడు, ఫరో కుమార్తె అని అనబడుటకు కూడా ఇష్టపడకుండా దేవుని యందు నింద మంచిదని మేలని ఎంచుకొని ఆయన యొక్క సుఖభోగాలు ఐగుప్తు దేశాన్ని వదులుకొని ఇజ్రాయేలు ప్రజల కోసం శ్రమపడ్డాడు ఆయన. దాని తర్వాత ఆయన ఏం పొంది ఉన్నాడు? నా ఇల్లంతటలో నమ్మకమైన వ్యక్తి ఎవరు? మోషే. మా విజయానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క క్రియలు. యారో మాట, విజయానికి మనం పొందాలని మీరు ఏడుడి, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు కన్నీరు కార్చండి. దివారాత్రములు కన్నీరు కాంచి, దివారాత్రములు దేవుని ఎదుట ప్రార్థించి వాక్యం చదవండి. విన్న వాక్యం, ప్రార్థించిన ప్రార్థన మీ క్రియల ద్వారా మీ జీవితంలో నడిపించుకోండి, అనేకులు నడిపించుకోండి.
నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ నడిపించుకొని నిన్ను చూసి వాళ్ళు మారిపోవాలి. నేను 45 దినములు నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను చూసి 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఒక్కొక్క పూట ఉన్నారు వాళ్ళ శక్తి కొలది. ఇంకో తనైతే ఇంకో అమ్మాయి అయితే 10 days నాతోనే ఈవెన్ వాటర్ కూడా తీసుకోకుండా నైట్ ఓన్లీ తిని ప్రార్థించింది. వాళ్ళు ఎవరండి? అన్యుల్లోనే అంత విశ్వాసం కలిగి బ్రతుకుతున్నప్పుడు మన జీవితం కూడా విశ్వాసం ఉండదా? ఖచ్చితంగా మనం నడవగలుగుతాం. ఈ సంవత్సరం మన జీవితంలో విజయాన్ని పొందుతామని దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోవచ్చు. ఆయన సిలువలో విజయం పొందినట్టు మనం కూడా మన జీవితంలో విజయాన్ని పొందాలని, అనేకులు నడిపించాలని నేను ఆశ కలిగి ఈ వాక్యం మీతో పంచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికిని దైవజనుకుని సంఘ విశ్వాసులు ఓపికతో విన్నదానికై, ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృప కలిగిన దేవ, దయ కలిగిన దేవ, నీకు వందనాలు తండ్రి. నేను చెప్పి ఉన్న మాటలు నేను కాదు తండ్రి, నన్ను క్షమించు. నేను కాదు కానీ తండ్రి, నీవు మాట్లాడిన మాట రీతిగా, నీవు పలికిన పలుకు ప్రాకారంగా, నీవు చెప్పిన ధర్మశాస్త్రము రీతిగా, నీవేవైతే చెప్పి ఉన్నావో, ఏవైతే నీవు నడిపింపబడ్డావో అవన్నీ మా జీవితంలో నడిపింపబడును గాక. అవన్నీ మా జీవితంలో విజయాలు పొందును గాక. ఏ సమస్యతో, ఏ ఇరుకుతో మేము ఇబ్బంది పడి కన్నీరు కారుస్తున్నామో దానిలో నుంచి విడుదల కలుగును గాక. ఈ దినము ఎవరైతే ఈ మాటలు, ఈ ప్రార్థన విన్న వారిని అందరినీ నడిపింపబడును గాక. యవ్వన కాలమందు దేవుని లోబడి బ్రతుకుట నేర్పడును గాక. దివారాత్రములు దేవుని యొక్క వాక్యము గ్రహించబడును గాక. వాక్యములో ఏదైనా తప్పిదం, నాలో ఉన్న తప్పిదములు ఏమైనా ఉన్నా నన్ను మన్నించి క్షమించండి, సరిచేయండి. నా మట్టుకు ఏది నా వలన కాదు కానీ తండ్రి, సమస్తం నీ వలన. ఏదైనా తెలియక చెప్పి ఉన్నా, ఏదైనా తప్పులున్నా నన్ను మన్నించి క్షమించి సరిచేయండి. దీవించి ఆస్వాదించబడి గ్రహింపబడునుగాక. ఈ వాక్యాన్ని విన్న వాక్యం హృదయంలో భద్రపరచబడునుగాక. చెప్తున్నా నాకును వింటున్న వారికి ఖడ్గం వల్ల హృదయాన్ని గుచ్చుకుంటుండగా నా ప్రభు నన్ను కూడా సరిచేసి ప్రతి మాటను నన్ను నిలబెట్టుకొని వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి.